అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు? ఈరోజు టమాటా మెంతం కూర చేస్తున్నాం. ఓకే. టమాటా మెంతం కూర. టమాటాలు మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలు ఇట్లా కట్ చేసుకొని రావాలి. ఇక ఉల్లిగడ్డలు కట్ చేసిన, పచ్చిమిరపకాయలు కట్ చేసిన, మెంతం కూర కడిగి కట్ చేసిన. కట్ చేసినాక కడవద్దు, కడిగినాకనే కట్ చేసుకోవాలి. మెంతం కూర కడిగి కట్ చేసుకొని వచ్చిన. ఇక ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పొయ్యి మీద చేసే విధానం చూపిస్తే ఇంకా స్టవ్ ముట్టించిన, స్టవ్ మీద ప్యాన్ పెడుతున్నా. ఇప్పుడు కడాయి వేడైంది, నూనె పోసుకుందాం. ఇప్పుడు కూరకు సరిపడేంత నూనె పోసుకుందాం. ఈ టమాటా కూరకు కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇక నూనె వేసినా కదా, ఉల్లిగడ్డలు చేస్తున్నా. ఉల్లిగడ్డలు మంచిగా వేయించుకుందాము నూనెలా. ఈ టమాటా మెంతం కూరకు ఉల్లిగడ్డలు మంచిగా వేగాలి. ఎర్రగా వేస్తేనే కూర మంచిగా అవుతుంది. ఈ ఉల్లిగడ్డ పచ్చిపచ్చిగా ఉన్నప్పుడు టమాటాలు వేస్తే, ఇప్పుడు ఇట్లా వేస్తే ఉన్నప్పుడు టమాటాలు వేస్తే ఉల్లిగడ్డ పచ్చిపచ్చిగా ఉంటుంది, కూర కూడా నీరు నీరు మంచిగా ఉంటుంది. ఉల్లిగడ్డ ఇంట్లో టమాటా మెంతం కూరకు ఉల్లిగడ్డ ఎర్రగా వేగాలి. ఇక ఉల్లిగడ్డ ఎర్రగా వేగింది కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నా. ఇలా ఉల్లిగడ్డ అంటే ఇట్లా ఎర్రగా వేగాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసినా కదా, పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేయించుకున్నాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసినాం కదా, ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ కూడా వేస్తున్నా. అల్లం వెల్లిగడ్డ కూడా 2 నిమిషాలు నూనెలో వేయించుకున్నాం. ఫస్ట్ మెంతం కూర వేసుకుందాము. మెంతం కూర ఎక్కువ వేస్తే చేదవుతుంది అంటారు, ముందుకు వస్తే చేదు అంటారు. ఏది కాదు, మంచిగా ఉంటుంది, చేదు ఏం కాదు. అది చేసే విధానం ఉంటుంది. ఇప్పుడు మెంతం కూర వేసాం కదా, ఇప్పుడు పసుపు వేస్తున్నా. ఇక పసుపు వేసాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపడేదో ఉప్పు వేస్తాము. ఈ మెంతం కూర వేసినప్పుడు వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసాం కదా, ఒకసారి కలుపుకుందాము. టమాటా మీదికి ఉల్లిగడ్డ అది మెంతం కూర మీదికి వేస్తే ఈ చేదు అవుతుంది అంటారు. ఇది చేదు అవుతుంది, అట్లా వేయద్దు, చేదు అవుతుంది. ఇట్లా నూనె వేసినాక టమాటా వేసుకుంటే చేదు అనేది ఉండదు మెంతం కూర. ఇక మంచిగా మెంతం కూర వేయింది కదా, ఇట్లా మంచిగా నూనెలో ఇట్లా ఉడకబెట్టుకోవాలి. నూనెలో ఉడకబెట్టుకుంటే అప్పుడు చేదు అనేది ఉండదు. టమాటాలు వేస్తున్నా. మెంతం కూర నూనెలా వేయకపోతే అంత మంచిగా వాసన వస్తుంది. టమాటా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంత మెంతం కూర కనిపిస్తుందా? ఇలా ఉడికితే కొత్తిమీర వేసినట్టే కనిపిస్తుంది కొంచెమే. రైస్ పొల్లు వండుకుంటే టమాటా కూర మస్తు ఉంటుంది. మెంతం కూర టమాటా సూపర్. మెంతం కూర టమాటా అసలు ఎంత అన్నం తింటున్నామో తెలియదు. అన్నం పొల్లు ఉండాలి. అదే అన్నం పొల్లు ఉండాలి. సూపర్ సూపర్. ఇక టమాటా వేసి ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. సన్నటి మంటనే మీదనే ఉడికించుకుందాం. వాటర్ గిట్ల ఏం పడదు, సన్నటి మంట మీద ఉడికించుకుందాం. ఇంకా టమాటా కూడా మెత్తగా ఉడికిపోయింది. మనం
కలపకుండా ఇట్లా 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మన తొందరగా ఉడికిపోతుంది. ఊకే కలుపుతుంటే టమాటా కర్రీ ఎక్కుతుంది, ఉడకది. కారం వేసుకుందాం ఇప్పుడు, పైనంత కారము. ధనియాల పొడి వేస్తున్నా, మన కొబ్బరి పొడి కూడా వేస్తున్నా. ఇవి కలుపుకుందాం ఇప్పుడు. ఇక ఉప్పు అప్పుడు కర్రీకి కూరకు సరిపడేది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు ఏం అవసరం లేదు. ఇక కారము, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసినాం కదా. ఇప్పుడు ఒక మళ్ళీ 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. ఇక కొబ్బరి ఇది వేసాం కదా, 2 నిమిషాలు అయిపోయింది. మంచిగా ఇట్లా కలుపుకుందాము. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్కు కొంచెం చక్కెర వేసుకోవాలి, కొంచెం చిటికెడ అంటే చిటికెడే చక్కెర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కూర రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేస్తున్నా. సో చూసి కదండి, టొమాటో మెంతం కూర అయితే రెడీ అయిపోయింది. సో మంచిగా చపాతీకి అయితే సూపర్ ఉంటుంది కర్రీ. మెంతం కూర టమాటా సూపర్ సూపర్. జొన్నకైనా బాగుంటుంది, చపాతీకైనా బాగుంటుంది. సూపర్ కర్రీ. ఇప్పుడు నేను దీన్ని చూపిస్తా, చాలా బాగుంటుంది. సూపర్ సూపర్ టమాటా మెంతం కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక నేనైతే తింటున్నా. సో చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయా, వెంటనే మీరు కూడా ట్రై చేయండి. సో ఇట్లా చపాతీ కానీ వేడి రైస్ ఉన్నా కానీ పుల్లుగా ఉంటే సూపర్ కర్రీ ఇది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్. బాయ్.